స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలకులు ఏం చేశారు? కొన్ని ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏం చేశారు? ఇక్కడే చెప్పాలి, పూర్తిగా సుదీర్ఘకాలం పనిచేశాను నేను, గొప్ప విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు తన దృష్టి అంతా హైదరాబాద్ మీదే పెట్టారు. చివరికి వాతావరణ కేంద్రం కూడా హైదరాబాద్ మీదే పెట్టారు. విశాఖపట్నం మీద, దానికి అది న్యాచురల్ సోర్స్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియాగా పెరిగిపోయింది అది. కానీ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇవి కేవలం ఒక రెవెన్యూ జనరేటింగ్ నగరాలుగా మాత్రమే మిగిలిపోయినాయి. అంటే పన్నులు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, వాటి నుంచి లాక్కుంటుంటారు, జనాలను గాలికి వదిలేస్తుంటారు. ఇలా జరిగింది. దీనికి ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోరు. ఇక్కడ ఒక నిజం మాత్రం, కఠోరమైనటువంటి నిజం మాత్రం ఉంది. ఏంటంటే ఈ నగరాలు ఎవరు ప్లాన్ చేయలేదు, వాటిగా ఏదో అట్లా వాటిగా పెరిగిపోయినాయి. అందుకని వాళ్ళు ఈ సమస్యలన్నీ కూడా పెరిగాయి. ఇలాంటి